హాయ్ సార్. సార్ ఈయనేంటి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు? సరసం ఏమైంది? ఎన్ని టచ్లు ఇచ్చినా టెంప్ట్ అవ్వట్లేదు. నువ్వెన్ని టచ్లు ఇచ్చినా టెంప్ట్ అయ్యే సిట్యువేషన్లో లేను దివ్య. ఏమైందో చెప్తేనే కదా నాకు తెలిసేది. మనిద్దరం కలిసి ఉన్న ప్రైవేట్ వీడియో ఎవడో తీసి నాకు వాట్సాప్లో పంపాడు. వాట్? ₹1,00,00,000 ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లేదంటే మా వైఫ్కి ఆ వీడియోని సెండ్ చేస్తాడంట. అరవింద్, నాకు చాలా భయంగా ఉంది. అంతా నీ వల్లే. నా క్యాబిన్లోనో ఓఏ రూమ్లోనో చేసుకునేవాళ్ళం. నువ్వే ఓపెన్ ఎయిర్ ఫ్యాంటసీ అని చెప్పి టెర్రస్ మీదకి తీసుకెళ్ళావు. ఇంత ఓపెన్గా మనం ఓపెన్ చేసుకోవటం అవసరమా? ఓపెన్ ఇయర్ లో వంగులాట ఒక రేంజ్ లో ఉంటది బాసు. బట్టలిప్పకుండా బాదుకుందామా? బట్టలిప్పకుండా బాదుకుందామా? నువ్వేంటి బాసు, విప్పుకొని గాల్లో గెంతుదామనుకుంటే కప్పుకొని గోన్ సంచులో గెంతుదామంటున్నావు. ఇలా విప్పుకొని గాల్లో గెంతితే గూగుల్లో ట్రెండింగ్ అవుతామేమో. నువ్వేంటి బాసు ఇలా భయపడతావు? చుట్టుపక్కల మనిషి అనేవాడు ఎవడన్నా కనిపిస్తున్నాడా చెప్పు? ఎవరు లేరులే కానీ డాల్ఫిన్స్ దాడి చేసుకోవడం ఎప్పుడైనా చూసావా? మనుషులు దాడి చేసుకోవటం చాలా సైట్స్లో చూశాను, కానీ డాల్ఫిన్స్ దాడి చేసుకోవటం ఏ సైట్లోనూ చూడలేదు. నేను చూశాను. అవునా? అవి దాడి చేసుకునేటప్పుడు మనుషుల కంటే ఎక్కువ హ్యాపీనెస్ పొందుతాయి తెలుసా? మనుషుల కంటేనా? ఎలా? మనుషులకి గాల్లో న్యాచురల్ గా ఆక్సిజన్ దొరుకుతుంది, చేపలకి నీటిలో న్యాచురల్ గా ఆక్సిజన్ దొరుకుతుంది. నాకు ఇది చిన్నప్పుడే తెలుసు. నీకే కాదు, అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నీ యాత్రాన్ని అండర్వేర్ లో పెట్టుకొని నేను చెప్పేది కొంచెం విను. సరే చెప్పు. అవి న్యాచురల్ గా వాటికి దొరికే ఆక్సిజన్ లోనే దాడి చేసుకుంటాయి కాబట్టి. ఓ, పైగా వాటికి బట్టలుండవు కాబట్టి. వాటికేం ఎలా అయినా దాడి చేసుకుంటాయి, ఎందుకంటే వాటికి సోషల్ మీడియా వాడటం తెలియదు కదా. బాసు, ఇప్పుడు ఏమంటావు? మనం కూడా డాల్ఫిన్స్ లా న్యాచురల్ గా దాడి చేసుకుందాం అంటావు, అంతేగా? అవును. నువ్వు అలా సిగ్గుపడుతుంటే
బాటంలో ఉన్న నా బ్రష్ భలే భలే మొగాడివై అని పాట పాడుతుంది. నీ బ్రష్ లోకల్ పాటలు పాడుతుంటే నాకు వెస్టర్న్ పాటలా వినిపిస్తుంది. అవునా? ఎందుకలా వినిపిస్తుంది? ఎందుకంటే నా బాడీలో ఉంది ఇండియన్ కమోడ్ కాదు, వెస్టర్న్ కమోడ్. నాది కూడా ఇండియన్ బ్రష్ కాదు, వెస్టర్న్ బ్రష్. నాకు తెలుసుగా. నీ ప్యాంట్లో ఉన్న బ్రష్ బయోడేటా గురించి. నాకు కూడా తెలుసుగా. నీ వెస్టర్న్ కమోడ్లో ఉన్న వేడి డేటా గురించి. మరి ఈ ఓపెన్ ఇయర్లో నా వెస్టర్న్ కమోడ్లో ఎన్నిసార్లు లీకేజ్ ఇస్తావు? అంటే ఓపెన్ ఎయిర్లో ఫస్ట్ టైం కదా, కౌంట్ క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నా. ఇదిగో నీ బొక్కల భయంలో 1-2 లీకేజ్ పుట్టిస్తే నేను అలుగుతా, బొంగమూతి పెట్టుకుంటా. వావ్, అదే బుంగమూతితో నా పాఠంలో ఉన్న బ్రష్ని ఒక్కసారి బగ్గుమనిపించవా? ఒక్కసారి నీ బుంగమూతితో నా బ్రష్ని బగ్గుమనిపించు. నీ వెస్ట్రన్ కమోడ్లో లీకేజీ కౌంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి వెస్ట్రన్ క్యాలిక్యులేటర్ కూడా సరిపోదు. హే, నీ బుంగమూతిని కంటిన్యూ చేయి. నా బ్రష్ భగ్గుమనాలి. ఓపెన్ ఇయర్లో వంగులాట గుర్తుకొచ్చనే ఇలా. మేడపైన మంచమాట మర్చిపోవడం ఎలా? బయారి వెస్టర్న్ కమోడ్లోనా వరదలా పొంగిపోయినవానా, గందరగోళం అయిపోయిన వేళ, నేను గందరగోళం చేసిన వేళ, నేను గందరగోళం అయిపోయిన వేళ, నేను గందరగోళం చేసిన వేళ, నేను గందరగోళం అయిపోయిన వేళ. కానీ ఇప్పుడు నేను గందరగోళం అయిపోయిన వేళ కాదు, నేనే గందరగోళం చేసిన వేళ. నీ గందరగోళానికి కారణం నేనే, ఆ వీడియో తీపిచ్చింది నేనే, నిన్ను బ్లాక్ మెయిల్ చేపిస్తుంది నేనే. దివ్య, అరవకు. నేను గాని అరిస్తే నా అరుపు ఈ అమీర్పేట నుంచి మీ ఆవిడున్న అత్తాపూర్ దాకా వినిపిస్తుంది. అరవింద్ గారికి ఏమైంది? ఒకవైపు ఇంట్లో భార్య, మరోవైపు ఫోన్లో భాగోతం. బాసుగారు నోరు మెదపరేంటి? నేను మౌనాన్ని ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య దూరానికి పాడాలి పత్తిత్తి గీతం. అతిక్రమిస్తే భరించాలి భారీ మూల్యం, అదే కోటి మూల్యం. నాకు 1 డే టైం కావాలి. 1 డే కాకపోతే 2 days తీసుకోండి. అప్పటికి ఇవ్వకపోతే థర్డ్ టైం మీరు కట్టిన తాలికి మన తోపులాట ట్రెండింగ్ అయిపోద్ది. అరవింద్ గారి బాటంలో ఉన్న బ్రష్కి నా వెస్ట్రన్ కమోడ్ భలే నిప్పంటించిందిగా. మేడం మధురవాణి గారు, మీకు 300 ఏళ్ళండి.
ఆ దివ్య, మా ఆయనకి తెలియకుండా నాకేదో వీడియో చూపించడానికి ఇంటికొస్తా అన్నావు కదా, ఎప్పుడొస్తున్నావు? మధురవాణి గారు 30 నిమిషాల్లో మీ ముందుంటా. మధురవాణి గారు వచ్చావా? ఏదా వీడియో చూపించు. ఆ 30 నిమిషాల వీడియోని మధురవాణి గారి మొబైల్ కి ఎప్పుడో మూవ్ చేశాను. అవునా? పంపించావా? వచ్చింది. మధురవాణి గారి మైండ్ మింగేసే సమయం ఆసన్నమైంది. మధురవాణి గారి మొహం ఏంటి మలబద్ధకం వచ్చిన మంత్రగతిలా పెట్టారు? దివ్య, ఇది మనిద్దరు ప్రైవేట్ వీడియో కదా, ఇదెవరు తీశారు? మేడం, పర్సనల్ గా ఓపెన్ గా మాట్లాడాలి, రమ్మన్నారు. దివ్య, ఎక్కడైనా పుంజుకి పిట్ట మీద మోజు కలుగుతుంది, పిట్టకి పుంజు మీద మోజు కలుగుతుంది కదా. దీన్ని ముందు యుగంలో కామం అనేవాళ్ళు, ఈ యుగంలో కామం అంటున్నారు. ఈ యుగంలో ఇంకో మోజును కామం అంటున్నారు, తెలుసా? ఏంటి మేడం అది? పుంజుకి పుంజు మీద మోజు రావడం, పిట్టకి పిట్ట మీద మోజు రావడం. దీన్నే లేటెస్ట్ గా లెస్బియన్ కామం అని కామన్ గా అంటున్నారు మేడం. అందుకే అనగనగా ఒక పిట్ట ఇంకో పిట్ట మీద మోజుపడిన కథని పర్సనల్ గా చెప్దామని పిలిచాను. ఇది పర్సనల్ ఏంటి మేడం? ఈ పాడు సమాజంలో పబ్లిక్ మ్యాటర్ అయిపోయిందిగా. వేరే వాళ్ళ పర్సనల్స్ పాప్కార్న్ సైట్స్ వల్ల పబ్లిక్ అయ్యాయి, కానీ మన పర్సనల్స్ ప్రైవేటే కదా. మన పర్సనల్స్ ఏంటి మేడం? అది నా పిట్ట నీ పిట్టతో పాటలు పాడాలనుకుంటుంది. అంటే మీరు ఆ పిట్టని? అమ్మో, నా పిట్ట! అమ్మా దివ్య, నేను కష్టపడి నిన్ను చదివించానమ్మా. నువ్వు కోటీశ్వరాలు అవ్వాలని ఈ కోటేశ్వరరావు కోరికమ్మా. నాన్న, మీ పేరులో ఉన్న గోటిని మన పెరట్లో తీసుకొచ్చేదాకా నేను కునుకు తీయను నాన్న. ఇది మీ కూతురి మాట. లడ్డు కావాలా మేడం? లడ్డు నువ్వు ఇచ్చేదేంద్ర లప్పం. మేడం ఇస్తారులే. మేడం దివ్య గారు అంటే మిస్టర్ అరవింద్ గారిని తగులుకొని తగలబెట్టినట్టు మిస్సెస్ అరవింద్ గారిని కూడా తగులుకొని తగలబెట్టి నన్ను కొన్న కోటిగాన్ని డబుల్ కోటేశ్వరని చేస్తా. పాకిందిలే పాకిందిలే ఈ పిట్ట గాలి నాకు పాకిందిలే. అందిందిలే అందిందిలే నా పిట్ట కబురు నీకు అందిందిలే. అందింది? అయితే నీ పిట్ట కూడా నీ పిట్టలాగే. పుంజుల పాటకి విసిగిపోయిన పిట్టలు ఒకటే గూటికి చేరాయన్నమాట. ఇంకొంచెం సేపట్లో పక్కలో కూడా చేరాలని కోరుకుంటున్నా. చేరతాయి. చేరి ఇరువురి పిట్టలు పాట పాడుకుంటాయి. పాడుకుంటూ పాటలోని చరణాలతో చెమటలు పట్టేదాకా చెలరేగిపోతాయి. నేను కూడా పుంజుల పాటలతో విసిగిపోయా. నువ్వు కూడానా? అవును. ఈ పుంజులు వాటికి కావాల్సిన పాట పాడి పడుకుంటాయి. అవును. పాటల ముందు రాగం తీయరు. రొమాన్స్ లాంటి రాగం ఎక్కువ చేస్తేనే కదా పాట పాడేటప్పుడు హాయిగా ఉంటుంది కదా. సేమ్ పించ్. అదే పిట్టా పిట్టా రాసుకుంటే
రాగం బాగా తీసుకొని బరాబరా పూసుకుంటా పాడుకోవచ్చు. నువ్వు పరా పరా అంటుంటే నా పల్లకిలో పెళ్లి కూతురు కుతకుతలాడుతుంది. కొత్త కొత్తలు ఆడుకుందాం పదండి మరి. కదులుతున్నాను కదలండి కదులుతున్నాను కదులుతూనే ఉన్నాను. ఈ వీడియో మీ ఆయన వాట్సాప్ పంపితే నాకు విడాకులు ఇస్తారు. మీ ఇంట్లో వాళ్ళ వాట్సాప్ పంపితే నా చేతిలో ఉరితాడు పెడతారు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆ, 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 ఏం చేయాలి? కోటివ్వాలి. నాన్న అమ్మా నీ కూతురు నిన్ను డబుల్ కోటేషన్ చేసింది నాన్న. అవునా అమ్మా? ఆ? నానా నానా ఈయనేంటి కోట్ చూసి కాడిపోయాడు ఎందుకు కొంపదీసి?